తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం వైకోట పంచాయతీ ఎద్దులవారిపల్లిలో జరిగిన చోరీ కేసును పోలీసులు 4 రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేసి 18.70 లక్షల విలువైన 17 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు తెలిపారు. రైల్వే కోడూరు సర్కిల్ కార్యాలయంలో రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు, రైల్వే కోడూరు రూరల్ సీఐ డి శ్రీనివాసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21న ఎద్దుల ఈశ్వరయ్య మరియు ఎద్దుల మౌనిక ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నగలను అపహరించినట్లు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా పుల్లంపేట మండలం ఎగువరెడ్డిపల్లికి చెందిన కొండేటి జ్యోతి ప్రకాష్, ఓబులవారిపల్లి మండలం ఎద్దులవారిపల్లికి చెందిన ఉమ్మక శివ బమనోజ్, రైల్వే కోడూరు మండలం దాదివారిపల్లికి చెందిన నందలూరు కౌశిక్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 17 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఓబులవారిపల్లె మండలం వైకోట పంచాయతీ ఎద్దలవారిపల్లి గ్రామం నందు అనంతమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ మౌనిక వారింట్లో దొంగతనం జరిగినట్లుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ పైన ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసుని ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన రైల్వే కోడూరు రూరల్ సిఐ గారు డి శ్రీనివాసులు, ఓబులవారిపల్లి ఎస్ఐ సుజన్ కుమార్ మరియు వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన సాంకేతిక ఆధారాలని సేకరించి ఒక 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతి తక్కువ కాలంలో వారి వద్ద నుండి సుమారుగా 17 తులాల బంగారం, 18,70,000 రూపాయల విలువైన 17 తులాల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టు రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. అలానే ఈ సందర్భంగా మేము పోలీస్ పరంగా ప్రజలకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకి LHMS సౌకర్యం ఒకటి ఉంది గూగుల్ యాప్ స్టోర్లో. మీరు కనుక దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైనా గ్రామాలకు వెళ్ళేటప్పుడు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దానికి నంబర్ కనుక గూగుల్ ప్లే స్టోర్ కనుక మీరు రిక్వెస్ట్ కనుక పెడితే మీకు ఇంటికి వచ్చి పోలీసు కెమెరాలు బిగించి వెళ్తారు. మీ ఇంటికి 24/7 మీరు వచ్చేంత వరకు కూడా, తిరిగి మీరు ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ కెమెరాలని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాన్ని హెడ్ క్వార్టర్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి బీట్ కూడా సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని, పోలీసు శాఖ కల్పించే సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని వాళ్ళ యొక్క ఆస్తికి ఎటువంటి కూడా నష్టం లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలని కోరుచున్నాం. అభినందించారు. వీళ్ళకి రేపు క్రైమ్ మీటింగ్ రోజు తగిన నగదు రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.